హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతుందండి. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో వచ్చేసి రెవెన్యూ శాఖలో అయితే భర్తీ చేయబోతున్నట్లు సమాచారము. సో దీనికి సంబంధించి ఇప్పుడే మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అప్లికేషన్ డేట్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఉద్యోగ అర్హతలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మాత్రమే ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. రెవెన్యూ శాఖలో ఉద్యోగాల కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కొరకు. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నెలాఖరులోగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ మనకు అప్డేట్ అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావచ్చు అని చెప్తున్నారు. రాష్ట్రంలో 10,954 గ్రామ స్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వము ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్లు సమాచారము. ఈ అసెంబ్లీలో సమావేశాలు పూర్తయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డి గారు పరీక్షకు సంబంధించినటువంటి ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీఎస్పీఎస్సీ అధికారులతో సంప్రదింపులు అయితే పూర్తయినట్లు చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా గ్రామ ప్రజాపాలన అధికారి అనే పేరుతో అయితే ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10,954 ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయని చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పరీక్ష ఎలా ఉంటుందో కూడా చెప్పారండి. పరీక్ష చాలా సింపుల్గా అయితే ఉంటుంది అని అధికారులు అయితే చెప్తున్నారు. సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తుందన్నమాట. గ్రామ స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయి అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్నావళి ఉంటుందని సమాచారం. అంటే ఏమేం పనులు చేశారో, నియామకం తర్వాత ఏం చేస్తున్నారో వాటికి సంబంధించిన అంశాల ప్రాతిపదికనే ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయని చెప్పి చెప్తున్నారనమాట. ఈ పరీక్ష కోసం పుస్తకాలు తిరగాల్సిన అవసరం అయితే లేదని కూడా చెప్తున్నారు. ఇతర సిలబస్ పుస్తకాలు చదవాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు. అనుభవం కలిగిన వారే కావడం వల్ల ఈ ఆధారిత పరీక్ష రాయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పి ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారనమాట. త్వరలోనే పరీక్ష మోడల్ తేదీ వంటివి ప్రకటించే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన విఆర్ఓలు ఈ పరీక్షకు ఇంకా తేలిగ్గా రాయాలన్న అభిప్రాయం అయితే ఉందని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఈ యొక్క ఉద్యోగాలు అనేటివి ఫ్రెషర్స్కి అయితే కాదు, ఆల్రెడీ ఈ యొక్క రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ అనేది తొలగించేసి ప్రభుత్వము కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వెలుగులోకి తీసుకొచ్చింది. సో వీటిలో విఆర్ఓలు కొంతమంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయించుకున్నారు. కొంతమంది ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇప్పుడున్నటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన అలవెన్సెస్ అన్నీ కోల్పోతామనే ఉద్దేశంతో, అదేవిధంగా వాళ్ళకున్నటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్తో పాటు కొత్త జాబ్స్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందనే భయంతో అయితే చాలామంది కూడా వెళ్ళలేదు. సో అటువంటి వారందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తూ ఈ యొక్క గ్రామ ప్రజాపాలన అధికారి ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పిందండి. సో త్వరలోనే అంటే నెలాఖరులోగా అయితే మనకు నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందని ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. తెలంగాణ టీఎస్పీఎస్సీ ద్వారా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా క్లియర్గా అయితే చెప్తుంది. వీలైనంత త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకువస్తాను. ప్రస్తుతానికి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్ని వివరాలు తెలుసుకొని మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలతో పాటు జాబ్ అప్డేట్స్ ఏమైనా ఇలాంటివి ఇంపార్టెంట్వి ఏమైనా వస్తే తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.